జమ్మూ కాశ్మీర్లో ఇక్కడ ది ట్రిబ్యూన్లో వచ్చినటువంటి కథనం చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ వీళ్ళు ఒక ఇద్దరు రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చేయమంటారంటే అంటే ఎందుకు వచ్చారు అంటే మనము అక్కడ రోహింగ్యాలు 13,000 మంది రోహింగ్యాలు జమ్మూ కాశ్మీర్లో ఉంటున్నారని మనకు తెలిసింది. సో జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్. మళ్ళీ వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారంటే కాంట్రవర్షియల్ ప్లేసెస్ ఉంటాయి, సునిశ్చితమైనటువంటి ప్లేసెస్ ఉంటాయి. ఎక్కడైతే యుద్ధాలకి ఆస్కారం లేకపోతే టెర్రరిస్టులకు ఆస్కారం అయ్యేటువంటి ఏరియాస్, కొన్ని సెన్సిటివ్ జోన్లలో ఈ రోహింగ్యాలు ఉంటున్నారు. ఈ రోహింగ్యాలకి వాళ్ళు అక్కడ ఉండేటువంటి రోహింగ్యాలు ఉండి ఏం చేస్తున్నారు, అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. దీనివల్ల మన నేషనల్ సెక్యూరిటీకి ఇబ్బంది జరుగుతుంది. ఇక్కడ ఢిల్లీలో చాలా ఏరియాలో, మన ఇండియాలో చాలా ఏరియాలో ఒక రూమ్ రెంట్ తీసుకోవాలంటే మనకు ఐడి కార్డ్స్ మస్ట్, మన ఐడి షో చేయాలి ఢిల్లీలో. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో అట్లా లేదు. అంటే వాళ్ళు వస్తారు, వచ్చి అయితే ఏం చెప్తున్నారంటే వాళ్ళకి వాటర్ కట్ చేసినాం అండ్ పవర్ కట్ చేసినాం అని చెప్పేసి మానవతా దృక్పథం, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలా, వాళ్ళకి తిండి పెట్టాలా అని చెప్పేసి యుఎన్ హ్యూమన్ రైట్ కమిషన్ చెప్తుంది. సో ఇక్కడ మనం వెళ్తే amid controversy over Rohingya refugees staying in Jammu and Kashmir surrounding areas, 2-member team of United Nations High Commission for Refugees visited these immigrants and interacted with them to know the condition in which they were living. దీన్ని బట్టి బంగ్లాదేశ్లో ఎందుకు అడగట్లేదు, ఇక్కడ అట్లీస్ట్ మన పక్కలో భలే మన తిండి తింటూ మన భూమి మీద ఉంటూ మనల్ని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తులని మనము వద్దురా నాయనా అని అంటే నీళ్ళు దొరుకుతలేవట, లేకపోతే కరెంట్ లేదట, భోజనం లేదట అని చెప్పేసి యుఎన్ వచ్చేస్తుంది. అక్కడ ఊచకోతకు వస్తుంటే, అక్కడ టెంపుల్స్ని నాశనం చేస్తుంటే, విగ్రహాలని పడగొడుతుంటే, పూజలు చేసుకోనియకుండా బొట్టు ఉంటే బొట్టు తుడిపేసి మన సాంప్రదాయాల్ని పాటించుకోనియకుండా అక్కడ చిన్న పిల్లలని కట్టేసి కొడుతుంటే, ఇంత హృదయ విదారకరమైనటువంటి విషయాలు అక్కడ జరుగుతుంటే అక్కడ యుఎన్ పోయి ఏమీ మాట్లాడు. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి, భారతదేశం మీద ఎన్ని విష నాగులు కాచుకొని ఉన్నాయో మన చుట్టుముట్టు ప్రపంచంలో భారతదేశం ఎదగకుండా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే అంటారు హిందువులందరూ ఏకంగా ఉండాలా, హిందువులందరూ చైతన్యంగా ఉండాలా, ధర్మహింస తదైవచ, మనల్ని మనం కాపాడుకోవాలా, మన ధర్మ యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం అంటాడు గిరీష్ భాయ్. అందుకనే హిందువులందరూ ఏకంగా ఉండాలి అంట. వీళ్ళు వచ్చి ఇంకా ఏం చూడండి. ఇట్ హాస్ బీన్ లెర్న్డ్ దట్ ద టీమ్ విజిటెడ్ ద ఏరియాస్ హౌసింగ్ రోహింగ్యాస్ ఆఫ్టర్ ద రీసెంట్ అవుట్క్రై బై లోకల్ ఆర్గనైజేషన్స్ టు డిపోర్ట్ దీస్ రెఫ్యూజీస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. Chief Minister Omar Abdullah recently said the center should decide the fate of the Rohingya population settled in Jammu, asserting that they could not be allowed to die of starvation or cold. ఇక్కడ వాళ్ళు ఏదైనా చేయని, వాళ్ళు ఈ దేశం చేసే చర్యలు ఏవైనా చేపట్టని, కానీ వాళ్ళని సురక్షితంగా చూసుకోవాలంట. జమ్మూ కాశ్మీర్ కొత్తగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి కూడా సెంట్రల్ మీద పడేస్తున్నాడు. వీళ్ళని కొద్దిగా చూడండి, ఏం చేస్తారో చూడండి. అక్కడ కొన్ని ఎన్జిఓస్ వీళ్ళకి డాక్యుమెంటేషన్ ఇచ్చేటువంటి పనిలో పడ్డది. ఒక దిక్కు వీళ్ళని ఏం చేస్తే బాగుంటుంది, వీళ్ళని వేరే ఏ దేశమో తీసుకోదు. మళ్ళా మానవత్వం అనేది వీళ్ళకే ఉంటే ఏ దేశమైనా తీసుకోవాలా, ఏ దేశం నుంచి వచ్చిందో ఆ దేశం వాళ్ళు తీసుకోవాలా, వాళ్ళు తీసుకోరు. జమ్మూ కాశ్మీర్లో ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ ఉండేటువంటి ఎన్జిఓలు వాళ్ళకి డాక్యుమెంటేషన్ ఇప్పించే పనిలో పడ్డాయి. ఇగో ఇక్కడ చూడండి, నేనంటలేను. ఇగో ఇక్కడ ఏం చేస్తున్నా, యాజ్ పర్ రిపోర్ట్స్ గవర్నమెంట్ డ్యూరింగ్ ఇన్ ఇన్వెస్టిగేషన్ ఐడెంటిఫై ఫోర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, 4 ఎన్జిఓలు హెల్పింగ్ ది రోహింగ్యాస్ టు సెటిల్ ఇన్ జమ్మూ సిటీ. రిపోర్ట్స్ సజెస్ట్ దట్ at least 158 Rohingyas were able to get Aadhaar cards in an authorized way
while many Rohingya women have married local youths both in Kashmir and Jammu regions. ఈ 4 ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఎన్జిఓస్ ఈ రోహింగ్యాలకి ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నాయంట. లోకల్గా ఉండేటువంటి లోకలైట్స్ని మ్యారేజ్ చేసుకొని వీళ్ళు అఫీషియల్గా ఆధార్ కార్డులు పొందుతున్నారు. వాళ్ళకి మ్యారేజ్ చేసుకొని ఆ సిటిజన్స్ లాగా అయిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఈ ఎన్జిఓస్ వీళ్ళకి ఫండింగ్ అంతా ఎడికెళ్ళి వస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. సో మ్యారేజ్ చేసుకుంటారు ఇక్కడనే, ఆధార్ కార్డులు, ఇటువంటి విషయాలు ఎవరు మాట్లాడరు కదా. అందుకే మన భారతదేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 6,000 ఎన్జిఓస్ యొక్క ఫండింగ్ని క్యాన్సిల్ చెప్పారు. అంటే FCRIని క్యాన్సిల్ చేయడం జరిగింది. వాటి లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకు అంటే అప్పటి నుంచే గత 10 సంవత్సరాల నుంచే భారతదేశం కాస్తో కూస్తో ఇట్లాంటి సంఘటనలు వింటలేం మనం. లేకపోతే ఈడ బాంబులు వెళ్ళి, లేకపోతే అక్కడ టెర్రరిస్టులు అటాక్స్, మన భారతదేశం మొత్తం కూడా అయితే చైనా చేతిలో లేకపోతే US చేతిలో వాళ్ళు చెప్పినట్టు వినాలా. ఇప్పుడు అర్థమవుతుంది కదా, వాళ్ళు చెప్పినట్టు వింటలేము కాబట్టే మంట. నరేంద్ర మోడీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పేసి మన అమెరికాలో టైమ్స్ నౌలో వచ్చింది కథనం. అసలైనటువంటి స్వాతంత్రం 2014లో వచ్చింది మన భారతదేశానికి. అప్పటి నుంచే ప్రపంచ దేశంలో అంటే ప్రపంచంలో ఆటలాడి మన దేశంలో పప్పెట్లు పెట్టుకొని, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నోళ్ళు చూడు, ఆ పప్పెట్ను పెట్టి ఆడిస్తున్నారు చూడు, ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళను పప్పెట్లాగా పెట్టుకొని వాళ్ళకు కావాల్సిన విధంగా, అంటే ఒక గోటితో ఇంకో గోటిని కొడతాం చూడు, వేరే దేశం మీదకి అంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశాన్ని మన దేశం మీదకి ఉసుగొల్పడం, లేదా మన దేశంలో ఒక పప్పెట్ను పెట్టి వేరే చైనా లాంటి దేశానికి ఇట్లా గొడవలు పెట్టడం, ఇట్లాంటి ప్రక్రియలు చేసేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ సాగవు. ఇప్పుడు ప్రతి దేశం హుషారైపోయింది, పాకిస్తాన్ తప్ప. బంగ్లాదేశ్ కూడా అట్లాంటి చర్యల్ని అవాయిడ్ చేసుకోవడానికే అట్లాంటి వాటిని ఇంతకుముందు షేక్ హసీనా వాటిని సమర్థించుకోకపోతుండే, వాళ్ళని రానియకపోతుండే. అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ బంగ్లాదేశ్ని ఇటు కల్చరల్గా డెవలప్మెంట్ చేద్దామనుకుంది. భారతదేశం కంటే ముందు పోతుందని చెప్పేసి చాలామంది GDP పెరిగిపోతుంది, వాళ్ళ యొక్క అభివృద్ధి చెందుతుంది అని, జస్ట్ బికాస్ ఆఫ్ అమెరికా లాంటి వాటిని ఇన్వాల్వ్మెంట్ తగ్గించాలని చెప్పేసి ఆ ప్రక్రియ చేసింది. కాబట్టి ఇప్పుడు షేక్ హసీనాని జరిపేసి వాళ్ళు చెప్తే వినేటువంటి పప్పెట్ ఎవరైతే ఉన్నారో యూనిస్, ఆయనని పెట్టి ఆడిస్తుంటారు. అంటే భారతదేశాన్ని కుట్టడానికి ఇటు పాకిస్తాన్తో అయితలేదు. పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్ చేసినాం. పాకిస్తాన్ మన గురించి ఆలోచించాలంటేనే పాయింట్లు తడిచిపోయేంత భయం. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి ఇద్దామని చెప్పేసి షేక్ హసీనాని జరిపేసి ఒక పప్పెట్ను పెట్టి బంగ్లాదేశ్ని మనమీకి ఉసుగొల్పుతున్నాం. చైనా పని అయిపోయింది. చైనాతో కొన్ని రోజులు అట్లా ఇట్లా ఉండే, ఆ చైనా పని అయిపోయింది. అంటే ఇప్పుడు చైనా మనకి ఒక సఖ్యత ఏర్పడుతుంది. ఏ దేశానికి ఆ దేశం డెవలప్ అవుదామని చెప్పేసి జయశంకర్ గారు కావచ్చు, మన ఇండియన్ జేమ్స్ బాండ్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలు కావచ్చు, ఇవన్నీ మన దేశాన్ని అండ్ చైనాకి, ఈ 2 దేశాలకి సఖ్యత ఏర్పడుతుంది. ఇది చూసే ఇక్కడ బంగ్లాదేశ్లో మంటలు. సో నేనేమంటానంటే ఈ జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఇలాంటి గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మనకి నిన్న మనకు జయగిరియో మన చిత్రగుప్తు ఫ్యామిలీ మెంబర్ చిత్రగుప్తు బ్రదర్ అన్న నాకు ఒక మంచి సలహా ఇచ్చిండు. బ్రదర్, నువ్వు రోజు ఒక చిన్న కవిత చదువు దేశం మీద అని చెప్పేసి. అన్నకు నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఇది చిన్న కవిత అనుకుంటావా, పద్యం అనుకుంటారా, పాట అనుకుంటారా, మీ ఇష్టం. అందుకనే ఇప్పుడు ఒక చిన్న దీనికంటే ముందు మన యొక్క ఫిలాసఫీ ఏంది, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళ ఫిలాసఫీ ఏంది. మనము అంటే సర్వే జనో సుఖినో భవంతు అంటాం. అతిథి వస్తే మనము అతిథి దేవో భవ అంటాం. వసుదైక కుటుంబము అంటాం. ప్రపంచమంతా ఒక కుటుంబము అంటాం మనం. అలాంటి ఫిలాసఫీ ఉన్నటువంటి మనం యుద్ధము అనేదే జోలికి వెళ్ళం, అన్లెస్ మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం తప్ప. మనల్ని మనము కాపాడుకోవడానికి యుద్ధం చేస్తాం, అంతేగాని మనము ఇతరులను చెడపడానికి మనం యుద్ధం చెయ్యం. భగవద్గీతలో
చెప్పినటువంటి శ్రీకృష్ణుడు కూడా అదే, యుద్ధం నాపడమే పెద్ద యుద్ధం, ధర్మయుద్ధం. యుద్ధం ధర్మబద్ధం లోకంలో సుభిక్షం, యుద్ధం ధర్మబద్ధం లోకంలో సుభిక్షం. చెడపకురా చెడిపోతావు, విడిపోతే పడిపోతావు. చెడపకురా చెడిపోతావు, విడిపోతే పడిపోతావు. ఒకటిగా ఉంటే బలమవుతాం, ఒకటిగా ఉంటే బలమవుతాం. యుద్ధం నాపే హితమవుతాం, యుద్ధం నాపే హితమవుతాం. వసుదైక కుటుంబం భరతమాతకు జై, వసుదైక కుటుంబం భరతమాతకు జై. జై 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 భరతమాతకు జై. ఇది భారతదేశం యొక్క యుద్ధం ధర్మబద్ధం లోకంలో సుభిక్షం. యుద్ధాన్ని ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే దానికి దీనికి ప్రతీక. ఒక్కటిగా ఉందాం, మనము ఒక్కటవుతే చెడపకురా చెడిపోతావు. ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, ఇతర దేశాలు ఏదైతే ఉందో, ఇతరులను చెడపాలని చూస్తే నువ్వు చెడిపోతావు. చెడపకురా చెడిపోతావు, విడిపోతే పడిపోతావు. ఒకటిగా ఉంటే బలమవుతాం, యుద్ధం నాపే హితమవుతాం. వసుదైక కుటుంబం మన భారతదేశం యొక్క నినాదం. భారత్ మాతాకి జై.